వెల్కమ్ టు అవర్ ఛానల్. బొగ్గు కుంభకోణం దేశంలోని అతిపెద్ద కుంభకోణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ కుంభకోణంలో అక్షరాల 1.86 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని అంచనా. ఈ కుంభకోణంలో పెద్ద పెద్దవాళ్ళు ఎవరో, ఇందులోనే ఇరుక్కున్న సినీ ప్రముఖులు మరియు మాజీ ముఖ్యమంత్రులు, అంతేకాకుండా ఆ సమయంలో ఉన్న కొందరు ఐఏఎస్ ఆఫీసర్లని కూడా ఈ స్కామ్ వదలలేదు. ఈ స్కామ్లో ఎవరెవరున్నారు, ఎవరెవరు తప్పించుకున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2004 నుంచి 2009 వరకు 100 కంపెనీలకు బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించి కేసు ఇది. క్యాగ్ బొగ్గు బ్లాకుల కేటాయింపుపై తన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. ఇందులో బొగ్గు గనుల్లో జరుగుతున్న దోపిడీ బయటపడింది. ఈ గనుల వేలం ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపణ వచ్చింది. వేలం లేకుండానే అనేక పెద్ద పెద్ద కంపెనీలతో సహా 100 కంపెనీలకు బొగ్గు గనులను కేటాయించారు. ఆ కేటాయింపులు జరిగిన సమయంలో బొగ్గు గనుల శాఖకు క్రోఫా సంయుక్త కార్యదర్శిగా ఉండగా సామ్రియా డైరెక్టర్గా ఉన్నారు. ఈ గనులను పొందిన కంపెనీలలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ కంపెనీలు ఉన్నాయి. ఇవి విద్యుత్, ఉక్కు మరియు సిమెంట్ వ్యాపారాలు చేసే కంపెనీలు. అందులో టాటా గ్రూప్ కంపెనీలు, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్, ది అనిల్ అగర్వాల్ గ్రూప్ సంస్థలు, ఢిల్లీకి చెందిన భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్, జైస్వాల్ నెకో, నాగ్పూర్కు చెందిన అభిజిత్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి ప్రధాన కంపెనీలు లాభపడ్డాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సి గుప్తాతో పాటు సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారులైన కెఎస్ క్రోఫా, కేసి సామ్రియాతో పాటు కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ అమిత్ గోయల్, అవినీతి నిరోధక చట్టంతో పాటు భారత శిక్షా స్మృతిలోని 120B నేరపూరిత కుట్ర, 430 మోసం, 409 సివిల్ సర్వెంటుగా ఉండి విశ్వాసఘాతకానికి పాల్పడటం లాంటి సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సిబిఐ అధికారుల బృందం జనవరి 18, 2015న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కూడా ఆయన నివాసంలో విచారించిందని నివేదికలు వచ్చాయి. 2004 నుండి 2009 మధ్య కాలంలో బొగ్గు మంత్రిత్వ శాఖ షిబు సోరెన్ మరియు ప్రధానమంత్రి వద్ద ఉందనేది వెలుగులోకి వచ్చిన ముఖ్యమైన విషయం. 2015 డిసెంబర్ 16 నాటికి కోర్టు ఆదేశం మేరకు హిండాల్కోకు తలాబిరా 2 గని కేటాయింపుకు సంబంధించిన బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి సింగ్ను ప్రశ్నించారు. ఈ కేటాయింపు సమయంలో సింగ్ బొగ్గు మంత్రిత్వ శాఖ బాధ్యతను కూడా కలిగి ఉన్నారు. బొగ్గు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాను కోర్టు దోషిగా ప్రకటించింది. కోడాపై నేరపూరిత కుట్ర, మోసం మరియు పదవీ దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి ఎస్సి గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసు మరొకరిని నేరపూరిత కుట్ర మరియు సెక్షన్ 120B, 420 మరియు 409 కింద దోషులుగా ఢిల్లీలోని ప్రత్యేక సిబిఐ కోర్టు నిర్ధారించింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు బొగ్గు కుంభకోణంలో కింది కోర్టు విధించిన 3 ఏళ్ల జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలుపుదల చేసింది. దేశం విడిచి వెళ్లకూడదనే షరతుతో తదుపరి విచారణ వరకు బెయిల్ మంజూరు చేసింది. అంతేగాక అతనిపై విధించిన 25 లక్షల జరిమానాపై కూడా స్టే విధిస్తూ జస్టిస్ అను మల్హోత్రా తీర్పు వెలువరించారు. తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ మధు కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సిబిఐ వివరణ కోరుతూ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. 2009లో బొగ్గు శాఖ కార్యదర్శి విధులు నిర్వహిస్తూ పారేఖ్ పదవీ విరమణ చేశారు. కాగా ఆయన హయాంలోనే బొగ్గు కుంభకోణం జరగడంతో ఆయనపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిజాయితీకి మారుపేరుగా ఉన్న ఈ అధికారి పేరును సిబిఐ నిందితుడిగా పేర్కొనడంపై రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన సమయంలో తనకు ముందు కమిషనర్గా పనిచేసిన అర్జున్ రావు హయాంలో అక్రమాలు జరిగాయని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని పారేఖ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో ఆనాటి ఎమ్మెల్యేలంతా ఆందోళన చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో పారేఖ్పై వేటు వేసింది. అవినీతి చోటు చేసుకుంటే దాన్ని విచారించాలని కోరడం తప్ప అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మరో లేఖ రాశారు. చక్కెర శాఖ కమిషనర్గా పనిచేసిన సమయంలో ఫ్యాక్టరీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం ప్రయత్నించగా పారేఖ్ అడ్డుకున్నారు. అయితే ఇలాంటి నిబద్ధత కలిగిన పారేఖ్ అవినీతికి పాల్పడి ఉండరని పలువురు ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా పీసీ పారేఖ్ మాట్లాడుతూ కుంభకోణంలో తను దోషి అయినట్లయితే ప్రధాని మన్మోహన్ కూడా దోషే అని ఆయన అన్నారు. ప్రధానిపై ఎందుకు చర్యలు తీసుకోరు అని ఆయన ప్రశ్నించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ రాష్ట్రంలో జరిగిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కోట్ల రూపాయల అవినీతి చేసినందుకు గాను అభిషేక్ బెనర్జీ, అతని భార్య రుచిరా బెనర్జీలకు నవంబర్ 2020లో సమన్లు జారీ చేసినట్లుగా ఈడీ అధికారులు తెలిపారు. మరోవైపు అభిషేక్ ఈ ఆరోపణలను ఖండిస్తూ దర్యాప్తు సంస్థల ద్వారా బీజేపీ సర్కార్ వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని అభిషేక్ మండిపడ్డారు. కాగా పశ్చిమ బెంగాల్లోని కునుస్తోరియా, కజోరా ప్రాంతాలలోని ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్కు చెందిన బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకొని స్వాహా చేశారని, ఈ వ్యవహారంతో రుచిరా బెనర్జీకి మరదలు మేనకా గంభీర్కు కూడా సంబంధం ఉన్నట్లు, అలాగే అక్రమమైన వ్యవహారంలో అభిషేక్ ప్రధాన నిందితుడిగా మరియు లబ్ధిదారుడుగా ఈడీ ఆరోపించింది. ఈ కేసులో రాజ్యసభ మాజీ శాసనసభ్యుడు విజయ్ దర్దా, ఆయన కుమారుడు దేవేందర్ దర్దా, బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శి హెచ్సి గుప్తా, ఇద్దరు సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు కేఎస్ క్రోఫా, కేసీ సమ్రియా, మెసర్స్ జేఎల్డి యావత్మల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్ మనోజ్ కుమార్ జైస్వాల్లు ఉన్నారు. ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ బన్సాల్ వారందరినీ దోషులుగా నిర్ధారించారు. 2012లో ఒడిశాలో 2 బొగ్గు గనుల బ్లాకులు కేటాయింపులో జరిగిన కుంభకోణం కేసులో మాజీ బొగ్గు కార్యదర్శి, మరో 2 ప్రభుత్వ ఉద్యోగులు సహా 6 వ్యక్తులను ఢిల్లీ కోర్టు డిసెంబర్ 11, 2024న నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తోంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి హెచ్సి గుప్తా, 2 సీనియర్ అధికారులు కేఎస్ క్రోఫా, కేసీ సమ్రియా సహా నిందితులపై మోపబడిన అభియోగాలను నిరూపించడంలో కేంద్ర సంస్థ విఫలమైందని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ బన్సాల్ తీర్పు ఇచ్చారు. అవినీతి నిరోధక చట్టం, 1988 పీసీ చట్టం మరియు భారత శిక్షాస్మృతి ఐపీసీ నిబంధనల ప్రకారం వారిని అభియోగాల నుండి విముక్తి చేశారు. నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దాని మేనేజింగ్ డైరెక్టర్ వై హరీష్ చంద్ర ప్రసాద్ మరియు చైర్మన్ పి త్రివిక్రమ్ ప్రసాద్లను కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించారు. జార్ఖండ్లోని బొగ్గు గనులను కోల్కతాలోని వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ సంస్థకు అక్రమంగా కేటాయించారనే ఆరోపణలతో గతంలో మధు కోడాతో పాటు జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసు జోషిలకు ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. అంతేకాకుండా ఈ కుంభకోణం జరిగిన సమయంలో దాసరి నారాయణరావు బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. బొగ్గు క్షేత్రాల అక్రమ కేటాయింపు తెలుగు సినీ రంగానికి చెందిన దర్శకరత్న దాసరి నారాయణరావుకు చుట్టుకుంది. దాసరి నారాయణరావుతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్కు కూడా బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారనే కేసులో భాగస్వామ్యం ఉందని సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. బొగ్గు నిల్వల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, దాదాపు 100 ప్రైవేట్ కంపెనీలు, విద్యుత్, స్టీల్, సిమెంట్ పరిశ్రమలకు చెందిన కొన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలు బొగ్గు నిల్వలను కారు చౌకగా కొట్టేశాయని కాగ్ నివేదిక బయటపెట్టింది. బొగ్గు క్షేత్రాల వేలం విధానానికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సుముఖంగా ఉన్నారు. అయితే అది ఆచరణ రూపం దాల్చలేదు. సరళీకృత ఆర్థిక విధానాల కారణంగా 1990 దశకంలో ప్రైవేట్ సంస్థలు బొగ్గు వెలికితీత రంగంలోకి ప్రవేశించాయి. దేశవ్యాప్తంగా బొగ్గు నిక్షేపాలున్నా అందుకు తగ్గ డిమాండ్ లేకపోవడంతో అప్పట్లో బొగ్గు తవ్వకాలకు ఎవరు కూడా ఆసక్తి చూపలేదు. అయితే 2003 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యుత్, సిమెంటు ఉత్పాదక రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ప్రవేశించడంతో బొగ్గుకు డిమాండ్ పెరిగింది. అయితే డిమాండ్కు తగ్గట్టుగా బొగ్గు గనుల్ని కేటాయించే విధానాలు లేకపోవడం, పాత పద్ధతులే కొనసాగుతుండడంతో అక్రమాలకు తెరలేచింది. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు గనుల్లో తవ్వకాలకు రాష్ట్రాల సిఫారసు ఆధారంగానే కేంద్రం ప్రైవేట్ సంస్థకు అనుమతులు మంజూరు చేసింది. బొగ్గు గనుల్ని ప్రైవేట్ సంస్థలకు ఏకపక్షంగా కట్టబెట్టకుండా వేలం పద్ధతిని ఎందుకు అనుసరించలేదన్న ప్రశ్న తలెత్తింది. ఈ అంశంపై కేబినెట్లో చర్చకు పెట్టలేదని, బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఏకపక్షంగా ప్రైవేట్ సంస్థలకు పాత పద్ధతుల్లోనే గనులను కేటాయించింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జావడేకర్ చీఫ్ విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో క్యాగ్ కూడా ఈ వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించింది. క్యాగ్ అభ్యంతరాలను అప్పటి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీసీ పారేఖ్ కూడా మద్దతు పలకడంతో కేంద్రం ఇరుకున పడింది. అప్పటిదాకా అమల్లో ఉన్న క్యాప్టివ్ విధానానికి బదులు గనుల్ని వేలం వేయడం ద్వారా ఆదాయం ఎలా సమకూరుతుందో వివరిస్తూ అప్పటి బొగ్గు గనుల శాఖ కార్యదర్శి పీసీ పారేఖ్ ఓ నివేదికను 2004 జూలై 16న
దాసరి నారాయణరావుకు సమర్పించారు. ఈ అంశంపై మీడియా నుంచి భారీ స్పందన, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మార్చి 11, 2015న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కుమార్ మంగళం బిర్లా మరియు పీసీ పారేఖ్లను నిందితులుగా ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.